హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వైటీ వరల్డ్. ఈరోజు మేమైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంకి అయితే వెళ్తున్నాము. ఈ పుణ్యక్షేత్రం గురించి మన చాగంటి గారు కూడా ప్రవచనం చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి ఈ పుణ్యక్షేత్రం, ఎక్కడుంది, ఏంటని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. స్థల పురాణం, ప్రత్యేకత, స్థాపితం అన్ని వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. అసలు ఈ క్షేత్రం ఎక్కడ ఉందని తెలుసుకోవాలంటే మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో అయిన జొన్నవాడ పట్టణానికి సమీపంలో ఉన్న కొండ అండి ఇది. ఇక్కడైతే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే కొలువై ఉన్నారు. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేదగిరి నరసింహుడు అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకతకైతే వస్తే ఈ కొండపై 7 కోనేరులు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రామతీర్థం, వశిష్ఠ తీర్థం, అగస్త్య తీర్థం. ఇక్కడ స్వామివారు అయితే స్వయంభుగా వెలిసారంట. అప్పుడు నెల్లూరుకి సింహపురి అనే పేరు ఉండేదంట. తర్వాత 17వ శతాబ్దంలో పల్లవ రాజులు ఇక్కడికి వచ్చి పెన్నా నదిలి పల్లవులకు చోళులకు యుద్ధం జరిగిందంట. అప్పుడు ఆ పల్లవ రాజులలో విక్రమసింహరాజు అనే వ్యక్తి స్వామివారి భక్తుడు. ఆయనకి స్వామివారు కలలో కనిపించి, నువ్వు విజయం సాధిస్తావు, నాకు దేవాలయం నిర్మించమని అడిగాడంట. అప్పట్లో విజయవార్త వచ్చి విక్రమ నరసింహరాజు స్వామివారికి దేవాలయం నిర్మించి తర్వాత కొంత బంగారము, నగలు, ఆస్తులు స్వామివారికి ఏర్పరిచి వెళ్ళిపోయారంట. తర్వాత త్రేతాయుగంలో రాముల వారు కూడా స్వామివారిని దర్శించి వెళ్ళినట్టు అక్కడ కొన్ని శిలాశాసనాలు అయితే ఉన్నాయట. తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ ప్రారంభంలో కొండకి వచ్చినట్టుగా ఇక్కడ స్వామివారు పాదం అయితే కొండ మీద ప్రసిద్ధిగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్వామివారు ఎప్పుడు వెలిసారంటే వైశాఖ మాసంలో పౌర్ణమి స్వాతి నక్షత్రంలో స్వామివారు ఇక్కడ వెలిసారట. ఆ రోజున బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. తర్వాత పైన ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వామివారిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చారంట. అప్పుడు కశ్యప మహర్షి వారు చూసి అమ్మవారిని ఇక్కడ ఆపేసి వరసిద్ధి లక్ష్మిగా వరాలు ఇవ్వు తల్లి అని చెప్పేసి మహర్షి వారు ఇక్కడ నిలిపివేశారు. తర్వాత అమ్మవారు కూడా మహాశక్తివంతంగా వరాలు ఇస్తూ ఉంటుంది. పక్కనే సంతాన వృక్షం అయితే ఉంది. ఆ వృక్షంకి కట్టుగా వచ్చిన చీర చింపేసి ఉయ్యాల కట్టినట్లయితే సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందని భక్తులు చాలా విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే కట్టిన వాళ్ళందరూ కూడా సంతానం కలిగిందంట. ఆ వృక్షం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన వృక్షం. ఇక్కడికి విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకొని స్వామివారి సేవా కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉంటారంట. తర్వాత సప్త మహర్షులు ఇక్కడ యజ్ఞం చేయగా ఆ యజ్ఞంలో నుండి వచ్చిన జ్యోతి నుండి స్వామివారైతే వెలిసారంట. అప్పటి నుంచి స్వామివారు అక్కడ గుహలో వెలిసి పూజలను అందుకుంటూ భక్తులకు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ 7 కోనేరులు అనేవి ఉంటాయండి. ఈ కోనేటిని అశ్వత్థామ గుహలని కూడా పిలుస్తూ ఉంటారంట. ఈ అశ్వత్థామ గుహలు అనే పేరు ఎందుకు వచ్చిందైతే నేను ఇప్పుడు చెప్తాను. అశ్వత్థామ యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వత్థాముడు ఏం చేశాడంటే చిన్నపిల్లలను పాండవులు అనుకొని రాత్రిపూట వెళ్ళి చంపేశాడంట. ఆ యొక్క దోషం వల్ల ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఈ నరసింహకొండకు వచ్చి ఆ కోనేరులో స్నానం చేస్తూ ఆయన గుహలలో ఉండడం వల్ల అశ్వత్థామ గుహలు అనే పేరైతే వచ్చిందంట. అందువలన వాటిని అశ్వత్థామ గుహలు అని పిలుస్తూ ఉంటారు. నరసింహకొండకి వెళ్ళే దారి చాలా అందంగా అయితే ఉంటుందండి. మీరు స్వామివారి దర్శించుకొని స్వామి కృపకి పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కొండికాసుల హుండీ అండి ఇది. హుండీలో భక్తులు ముక్కులు మొక్కుకొని కానుకలు సమర్పిస్తే పాములు, తేలు, విషపూరిత బాధల నుండి, విషరోగాల నుండి రక్షింపబడతారని ఇక్కడైతే నమ్మకం అంటండి. ఈ క్షేత్రం మహత్యం అంట. ఇక్కడ హుండీలో చిల్లర వేసినప్పుడు పెద్ద శబ్దం అయితే వస్తుంది. ఆ హుండీ అనేది లోతుగా ఉన్నట్టుంది, అందువల్లనే శబ్దం చాలా పెద్దగా అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ వృక్షమే సంతాన వృక్షము. చూడండి, ఎంతో మంది సంతానం కోసం అయితే ఇలా ముడుపులు అయితే కట్టున్నారో చూడండి. ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. నెల్లూరు సిటీ మొత్తం అయితే కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, స్వామివారి గొప్ప చరిత్ర గురించి అయితే మనం చెప్పుకున్నాం కదా. మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
గిరి ప్రదక్షిణ అంటే మనకు గుర్తొచ్చేది అరుణాచలం ఒకటే కదండి. కానీ ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారంట. ఎటువంటి ఆర్థిక సమస్యలు, సొంతింటి కల నెరవేరాలన్నా కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారంట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరిన్ని పుణ్యక్షేత్రాలు చరిత్రలతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్.